ఏందో వచ్చిందా? ఉంటే తీసేసే, ఇక లేలే తీసేసే. తీస్తే 30 తీసుకురాడు బయటకి అది తీసుకుంటారు బయటకు పూజ అవుతున్నారు. ఇంకా కొట్టుకోదు కొబ్బరికాయ అది బయట కొబ్బరికాయ గలీలోకి రాజాలి లోపలికి సరే. మా అత్త దగ్గరనే ఉన్నా. కూర్చోండి పసుపు అంటే రాయేది బిడ్డ అన్న లక్కిదా అంటే ఎవరికి రా తెలుగు మ్యాచ్ అరే అంగన పూజ
ఏమని మొక్కినావు? ఏమని మొక్కినావు? ఇంకా అందరం మంచిగా మీ హైట్ తక్కువ కావాలి. ఎవరు నా అంత హైట్ కావాలా? లక్కీ హైట్ తక్కువ కావాలి. శారీ కట్టేయడానికి అయితే వచ్చేసినాము. ఈరోజు 4th డే అమ్మవారి అలంకరణ స్టార్ట్ అవుతుంది. సో అందరూ చూడండి, అలంకరణ అయినాక చూపిస్తా. స్టార్ట్ అయితే ఇప్పుడు అలంకరణ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, డే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వచ్చేసి మనకి 4th డే కాత్యాయని అమ్మవారు అవుతుంది. శారీ కలర్ వచ్చేసి రెడ్ కలర్, ప్రసాదం వచ్చి బెల్లం అన్నం పాయసం. దాని జిమ్మల్కి తీసేది వీడియో పొడుగులో పట్టు. ఇప్పుడు పాదయ్యాన్ని పూలదండలు ఇటు అన్ని ఇప్పుతున్నాం. చూడండి అమ్మా, నేనేం చేసుకోలేదు. అక్కడ మాకు బట్టలు ఇప్పిమంటే ఇప్పించలేదు, కానీ వెంకటన్న నాటికి 10,000 20,000 పెట్టడానికి రెడీ ఉంది. ఇది ఎక్కడ న్యాయం? శారీ కట్టిస్తున్నాము. శారీ ఎట్లా కట్టేదని చాలా మంది అడిగారు. స్టార్టింగ్ మనము ఇక్కడికి ఏంచి స్టార్ట్ చేస్తున్నాను. అమ్మవారికి కుచ్చులు వేసాము. సో ఈ ప్రిల్స్ అని ఇట్లా సెట్ చేసి పెట్టుకుంటున్నా. అది తీసుకో మమ్మీ, సొత్తులుతాడు తీసుకో. కట్టుకోలేదు లేకపోతే కట్టుకో, పైకి గట్టి పట్టుకో. నెక్స్ట్ మనం ఇక్కడ టైట్గా ఇట్లా మూడేసి సుతులతాడుతో కట్టుకున్నాం కదా. ఇక్కడ రా మమ్మీ, పల్లవి వెనకాలకి ఎందుకు పెట్టే తీసురా. అంత పైకి నువ్వు ఇక్కడ కొంచెం సో ఫైనల్గా శారీ అయితే 2 శారీస్ తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అమ్మవారికి చేతిలో ఒక చిన్న కండువా లాగా వేసేసినాం అనమాట. అక్కడ ఇంకొక శారీ వచ్చేసి షాల్వా లాగా వేసేసుకున్నాం. ఇక్కడ మేము హెయిర్ మంచి సెట్ చేసిరా. ఇక్కడ కిరణ్ హెయిర్ సెట్ కాలేదు చూడు. ఇది చిన్న హెయిర్ని కవర్ చేయ, చిన్న హెయిర్ని లోపల అక్కనే నేర్పించింది అని చెప్పు. ఆ రోజు ఎట్లా పెట్టింది వినయ్ నవి లేదా కొంచెం కిరణ్ తో ట్రైనింగ్ కిరణ్ పెట్టేసిరా కొంచెం కిరణ్ తో ట్రైనింగ్ పోవాలను చాలు సార్. కాంటా గట్టిగా పెట్టు, ఎక్కువ హెయిర్ తీసుకున్నాను సరే. లేకపోతే పూల పెట్టు, పూల పెట్టు, హెయిర్ పెట్టు జాగ్రత్త. వైట్ హెయిర్ లోపల కనేసి వైట్ హెయిర్ లోపల కొంచెం వైట్ హెయిర్ పడలేదు. కమ్మ మళ్ళీ వైట్ ఇంకా లోపట్టాను. ఆ కమ్మ ఏమన్నా పూలని లోపట్టాను బేటా. నానా పూలని ఇట్టాను, నువ్వు పూలని ఇట్టాను ఉన్నది నాన్న. ఇది నేను అది అందుకే సెట్ చేసిన లోపల బట్టలు వాడుతున్న కాళ్ళ పెట్టి సెట్ చేసిన. అందుకే 3 చీరలు నేను ఒకటి అమ్మకి రెడ్డికనే ఈ పూలే ఇంకో కిరణ్ ఇప్పుడే మన అమ్మవారిది అలంకరణ అయితే అయిపోయింది. ఇక ఇంకొక వీడియోగ్రాఫర్ పెట్టేసి అది ఇంకా పైన కొంచెం మళ్ళీ మనం తర్వాత సెట్ చేద్దాం. లేట్ అయితే నువ్వు కొంచెం కింద కన్నా ఇంకా అది దాకా కిరణ్ ఇది దండ నుంచి రాను, పైకి రాను.
అవుతున్నాడు. సో ఫైనల్గా మన అమ్మవారి అలంకరణ ఇవాళ అమ్మవారిది అలంకరణ కంప్లీట్ అయిపోయింది. చూడండి నాకు చెప్పుకో నా వీడియో ఫోన్ నెరవేరాలి అని అంటే అది ఈ రోజు మాత్రమే అంటే ఈ రోజు విశేషంగా ఉన్నది అని అర్థం. అందుకే అమ్మవారిలో మీ మనసులో ఉన్నటువంటి ఏ సంకల్పాన్ని అయితే మీరు శుభప్రదాయకంగా కోరుకుంటారో అది అనుగ్రహించేటటువంటి తల్లి. శ్రద్ధతోటి నిష్ఠతోటి అమ్మవారిని ఆరాధించండి. ముందుగా ఆ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మనం ప్రారంభించి పూజలోకి ముందుకు జోడించి అమ్మవారికి నమస్కరిస్తూ ఈ రకంగా చెప్పండి. కాత్యాయని నమస్తుభ్యం సర్వలోక శుభప్రదే మంగళప్రదే శుభే దేవి కాత్యాయని నమో నమః గౌరీపుత్ర శివంకరీ కాత్యాయని సర్వలోకైక జననీ ఉమాశంకర నమస్తుభ్యం సర్వలోక హితప్రదే. అమ్మవారి మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. కాత్యాయని దేవతాదే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఒక పువ్వు అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. రత్న సింహాసనం సమర్పయామి. అమ్మవారి మీద పువ్వుతోటి కొంచెం నీళ్ళు చిలకరించండి. అక్కడ వెండి విగ్రహం మీద అలాగే అమ్మవారి పాదం మీద కూడా కొంచెం నీళ్ళు చిలకరించండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. చిలకరించాలి అప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇలా 2-3 మార్లు చచ్చలా చిలకరించాలి. మళ్ళీ తీసుకోవాలి. ఒక్కసారి అంటే ఒక్కసారి మాత్రమే కాకుండా ఇలా 2-3 మార్లు. సరేనా? చిలకరించిన తర్వాత ఓం కాత్యాయని దేవతాదే నమః అథ పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆ తమలపాకు ఒకటి నాయన తీసుకో. తమలపాకు చేతిలో తీసుకో. కొంచెం నీళ్ళు ఆ వెండి విగ్రహం కొంచెం నీళ్ళు చిలకరించు. ఓం ఆపోహిష్ఠావజో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాజ. పరీక్షిస్తుంది ఒక్క 5 నిమిషాలు తరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తమలపాకుతోటి అమ్మవారి ముందు ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టండి. వదిలిపెట్టేసి నైవేద్యం ఏది తెచ్చారో పండ్లు టెంకాయ అన్నిటిని ప్రోక్షణ చేయాలి. ప్రోక్ష్యామరిణ్యా మహాపుండరీకాక్ష. ఎవరు వచ్చారు చూపిసా. బాగున్నాయి మీ ఫింగర్స్. ఆయన జిమ్నాస్టిక్లు చేస్తున్నాడు. ఏమో చేతుల్లో